ఏంటి దర్శన్? ఎవరిదో ఇక్కడ నల్లపూసల దండ పడిపోయింది. నల్లపూసల దండ? ఇది దర్శన్, ఇది మన శరణ్య నల్లపూసల దండ నాన్నా? ఏంటమ్మా అంటున్నావు? ఇది శరణ్యదెలా అవుతుంది? తనిక్కడ లేనే లేదు కదా. లేదు దర్శన్, నాకెందుకో శరణ్య ఇక్కడెక్కడో ఉందనిపిస్తోంది. ఇది శరణ్యదే నాన్నా? మా ఏంటి నువ్వు? స్లేవైంది నీకు? భోజనాలు చేసేటప్పుడు కూడా వంటలు శరణ్య చేసింది, తను ఇక్కడే ఉంది అంటూ ఏదేదో మాట్లాడావు. మళ్ళీ ఇప్పుడు ఈ నల్లపూసలు చూస్తూ కూడా అదే మాట్లాడుతున్నావు. ఏంటమ్మా, ఏమైంది నీకు? దర్శన్, ఈ నల్లపూసల్ని నేను బాగా గుర్తుపడతాను నాన్నా. స్పెషల్ గా ఈ డిజైన్ సెలెక్ట్ చేసింది నేనే. ఇష్టంగా తనకిచ్చింది కూడా నేనే. కావచ్చమ్మా, కానీ అది వేరే ఇది వేరే కూడా అయ్యుండొచ్చు కదా. అయినా ఇక లేని శరణ్యదే ఈ నల్లపూసల దండాన్ని ఎలా అంటున్నావు? ఇందాకిక్కడికి వచ్చింది ఆ వంటావిడ సీతమ్మ, ఆవిడ మనవరాలు కదా. ఆ అమ్మ ఇదే, ఇది ఎందుకు కాకూడదు? ఏమో దర్శన్, నేను మాత్రం దీని విషయంలో చాలా బలంగా నమ్ముతున్నాను. ఇది ఖచ్చితంగా శరణ్యదే. సరేమ్మా, అయితే పద వెళ్ళి ఆ సీతమ్మ గారి మనవరాల్ని అడిగి తెలుసుకుందాం.